హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరికీ పెళ్ళికి ఇన్విటేషన్ ఇచ్చింది, పెళ్ళికి రాలేకపోయాం, పెళ్ళి ఎలా జరిగిందని అనుకుంటున్నారా? అందుకోసమని ఈ వీడియో. పెళ్ళికి ముందుగా మనం అందరూ ఎప్పుడు చేసుకునేలాగా హల్దీ ఫంక్షన్ అయితే చేసేసుకున్నామండి. సో దానికి సంబంధించిన వీడియో క్లిప్స్ అన్నీ మీ అందరి కోసం ఒక చోటకి చేసి చక్కగా అయితే వీడియో చేసేస్తున్నాను. హల్దీ స్టార్టింగ్లో పిల్లల అల్లరి అయితే మామూలుగా లేదండి. 1 బై 1 ఒకరి తర్వాత ఒకరు ఇరగదీశారంటే మాటల్లో చెప్పలేం. మధ్యలో ఈ మామాళ్ళు ముచ్చట్లు చూడండి. అయినా ఈ మామాళ్ళ రిలేషన్ అనేది చాలా బాండింగ్తో ఉన్నదండి. ఫస్ట్ మేనమామూళ్ళలోనే ప్రతి బిడ్డనే వేస్తారు కదా. సో అలానే మా తమ్ముడికి మా అబ్బాయికి ఉన్న రిలేషన్ కూడా అలాంటిదే. సో ఇంతలో మా తమ్ముళ్ళు అందరూ కలిపి వాళ్ళ అన్నగారిని ఒక ఉయ్యాలు ఊపేశారండి. వద్దురా సోదరా అంటూ సాంగ్ వేసుకున్నారు. తర్వాత ఏముంది, మా అత్తమ్మ, అమ్మ, మా వదినలు, అక్కలు, పిన్నులు, ఇంకా ఒక్క రకంగా కాదండి, అందరూ ఒక చోట చేరి చేసుకునేది ఈ పెళ్లి సందడి. సో ఈ పెళ్లి పేరుతో మేమందరం కూడా ఎక్కువ రోజులు అమ్మ వాళ్ళ ఇంట్లో స్పెండ్ చేయడానికి చాలా టైం అయితే దొరికింది. సో మీ అందరూ 1 బై 1 ఒకరి తర్వాత ఒకరు గుడ్డోళ్ళ కళ్ళద్దాలు పెట్టుకుని శుభ్రంగా జాయిన్ అయిపోయి అండి. వాళ్ళందరూ ఒక ఎత్తు అయితే మా పిల్లలిద్దరూ హైలైట్ అనమాట అండి హల్దీ ఫంక్షన్కి. ఆ ఫ్రాక్లో ఉన్నది మా పాప, ఈ డ్రెస్లో ఉన్నది అక్కల పాప చిన్నది. సో వీళ్ళిద్దరూ 1 బై 1 నేనెక్కువ అంటూ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలా డ్యాన్స్ చేస్తూనే ఉన్నారండి. ఈ అమ్మాయి అయితే మా గాయత్రి అండి. ఇది అక్క వాళ్ళ ఆడబడుచు గారు అమ్మాయి అనమాట. బ్యాక్ సైడ్ ఉన్నది మా ఆడబడుచు గారు. సో ఇలా ఒక్కరు ఇద్దరు కాదండి, చిన్న పెద్ద తేడా లేకుండా చిందులేస్తూ చక్కగా ఎంజాయ్ చేసామండి హల్దీ ఫంక్షన్ అంతా. హల్దీ మొత్తానికి మా బుడ్డోళ్ళు ఇద్దరు మంచి హైలైట్ అనే చెప్పాలి. ఎవరిని వదలలేదండి. డ్యాన్స్ రాదన్న వాళ్ళని కూడా డ్యాన్స్ వేయించేసాము. రాను పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా లాక్కొని వచ్చి మధ్యలో డ్యాన్స్ అయితే వేయించడం జరిగింది. ఎవరు తోచింది వాళ్ళు వేశారు. ట్యాప్ ఇప్పారు, సిగరెట్ ఆర్పారు, సునీల్ చేస్తారు కదా అదే సినిమాలో, అలా బలువు పెట్టారు. ఇంకా అన్ని రకాలుగా చేసి మొత్తానికి దానికి డ్యాన్స్ అని మీరే పేరు పెట్టాలి. అది డ్యాన్స్ అవునో కాదో కూడా మాకు తెలీదు. మొత్తం మీద అయితే అందరూ ఈ పెళ్లి పేరు చెప్పి చక్కగా ఎంజాయ్ చేసేసామండి. హల్దీ ఫంక్షన్లో హడావడంతా అయ్యేసరికి చాలా లేట్ అయిపోయిందనమాట. మొత్తంగా మళ్ళీ పెళ్లి కొడుకుని అయితే చక్కగా కూర్చోబెట్టేసాం టేబుల్ మీద, చైర్లో కూర్చోబెట్టి. ఇంకా హల్దీ ఫంక్షన్ అంటే వేయాల్సింది వాటరే కాబట్టి వాటర్ని అంతా ప్రిపేర్ చేశారండి. మధ్యలో ఇంకా ఆకుండా మా వాళ్ళు డ్యాన్సులు చేస్తూనే ఉన్నారు 1 బై 1. అటు ఇటు తిరుగుతూ హడావుడిలో మొత్తం అలసిపోవడం జరిగింది. రానే వచ్చింది ఆ సమయం. జల్లెడు నేను పట్టుకుంటానంటే నేను పట్టుకుంటానని 1 బై 1 అందరూ పట్టుకున్నారు. చక్కగా మా పెళ్ళికొడుకు అయితే చన్నీళ్ళ స్నానం ఆడేస్తున్నాడు అనమాట. చూసారు కదా. ఈ విధంగా అయితే హల్దీ సంగీత్ 2 ఒకే రోజు చేసుకున్నామండి. మా పెళ్ళి అయితే అంతా ఒకే రోజు వచ్చిందండి. పెళ్లి కొడుకుని చేయడం, పసుపురాట వేయడం, వీరణ బాబు సంబరం, అదే రోజు కాలుగులు తీయడం, పెళ్ళికి వెళ్ళడం. సో మొత్తం మీద అన్నీ ఒక రోజు రావడం ఇబ్బంది అయిపోతుందని ముందు రోజు నైట్ అయితే మేము 3కి అనుకున్నామండి. 3కి అవ్వలేదు, 6కి స్టార్ట్ చేసాం. మొత్తం అంతా అయ్యేసరికి 12 అయింది. కంప్లీట్గా ఎంజాయ్ చేశారండి పిల్లలందరూ కూడా. ఊహించని విధంగా మా తమ్ముడు హల్దీ ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. ఇదంతా జరగడానికి మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూసారా, అంగో డ్యాన్స్ చేయడానికి మా చెల్లి రానంటే మా మరదల పిల్ల అసలు తగ్గేదేలే, రావాల్సిందే అని చెప్పేసి లాగేస్తుంది. కానీ అయినా మా చెల్లి నెగ్గింది అనుకోండి. అదైతే రాలేదు. వచ్చిన వాళ్ళందరూ డ్యాన్స్ వేసాం, రాని వాళ్ళందరూ ఏదో ట్రై చేసాం. మొత్తానికి దీనికి ఏం పేరు పెడతారో మీరే ఓ పేరు పెట్టండి. ఈ రకంగా అయితే హల్దీ ఫంక్షన్ అంతా ఎంజాయ్ చేయడం జరిగిందండి. తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ లేవాలి కాబట్టి 12కి ఇంకా గబగబా భోజనాలు చేసి దుకాణం సర్దేసాం అనమాట అండి. స్లీప్లోకి వెళ్ళిపోయాం. సో ఎర్లీ మార్నింగ్ 6:40కి వచ్చేసిందండి పెళ్ళికొడుకుని చేసే ముహూర్తం, పందిరాటేసే ముహూర్తం. సో దానికి సంబంధించిన కొన్ని పనులు కూడా ముందు రోజు రాత్రే చేసేస్తామన్నమాట. ఫైనల్లో అందరికీ కేక పెట్టించారండి. చిన్న పెద్ద లేకుండా అందరూ చిందేసాము. హల్దీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలంటే మీరు చేయాల్సిందల్లా ఒకటేనండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తూ షేర్ చేసి కామెంట్ చేస్తూ మా తమ్ముడికి మీ మరదలకి కూడా మీ అందరి బ్లెస్సింగ్స్ వాళ్ళిద్దరికీ కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. హల్దీ ఫంక్షన్ అయిన తర్వాత పెళ్లి కొడుకుని చేయడం వీడియో కూడా మీ అందరి కోసం నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ హల్దీ ఫంక్షన్ బాగా జరిగిందని మేము అనుకుంటున్నాం. మీ దృష్టిలో ఎలా జరిగింది, మీ ఇంట్లో ఎలా చేసుకుంటారు అనేది కూడా మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్లో కొన్ని స్టిల్స్ తీసామన్నమాట పెళ్ళికొడుక్కి. పాపం అసలు వీడికి కొంచెం రొంప ప్రాబ్లం ఉందండి. చన్నీళ్ళ స్నానానికి రొంప చేస్తుంది. మరి మార్నింగ్ ఎలా ఉంటాడో చూద్దాం మరి.